యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రక్కన ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన ఈ మధ్య నాని మూవీలో యాక్ట్ చేశారు. ఆ సీనియర్ ఆర్టిస్ట్ పేరేంటో తెలుసుకుందాం. ఈరోజు ఆయన ఇంటర్వ్యూ మనం చూడబోతున్నాం. సార్ నమస్తే సార్, మీ పేరేంటి సార్? యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకు ముందుగా నా నమస్కారాలు. నా పేరు బచ్చల శ్రీనివాసులు అండి. ఈ మధ్య లేటెస్ట్గా ఏ మూవీలో యాక్ట్ చేశారు సార్ మీరు? నేను పోయిన నెల అంటే దగ్గర 42 రోజుల దాకా నాని గారు హీరోగా ఉన్నటువంటి ఆ సినిమా చేశానండి. ఆ సినిమా ఈ నెలలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ సినిమా మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి సార్? నేను అక్కడ ఒక కాలనీ ఉంటుందన్నమాట, అంతా లో క్లాస్ వాళ్ళు ఉంటారు. అందులో నేను ఒక వింగ్కి ప్రధానమైన పాత్ర వహిస్తానన్నమాట. అంటే నేను ఒక టీ షాప్ నడుపుకుంటూ ఉంటానన్నమాట. మొత్తం అందరూ నా టీ షాప్ దగ్గరికి వచ్చి టీలు తాగటము, పిచ్చాపాటి మాట్లాడుకోవటము, గొడవలు కొట్లాటలు ఇవేమన్నా ఉంటే అలాంటివి కూడా జరుగుతాయి. మొత్తము సెంట్రలైజ్డ్ క్యారెక్టర్ అన్నమాట ఆ సినిమాకి. ఆ కాలనీలో బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అనమాట. సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయితే మీకు మంచి పేరు వస్తుందంటారా? వస్తుందనే భావిస్తున్నాను. తర్వాత భగవంతుడి దయ. సార్ ఈ మధ్య ఈరోజు ఇక్కడ షూటింగ్లో కలిసారు మీరు నన్ను. అవును. ఈ షూటింగ్ పేరు ఏంటి సార్? ఏం క్యారెక్టర్? ఇంకా పేరు పెట్టలేదండి. ఇది గుణశేఖర్ గారి సినిమా. వారు దర్శకత్వం వహిస్తున్నారు. సో ఈ సినిమాలో ఎమ్మెల్యే కోసమని నన్ను పిలిచారనమాట. సో ఇంకా షార్ట్ రెడీ అవ్వలేదు. షార్ట్ గ్యాప్లో మీరు పిలిచారు, ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు లేటెస్ట్గా ఏం సీరియల్స్లో యాక్ట్ చేశారు? చాలా సీరియల్స్ చేశానండి. ఒక కొత్త సీరియల్ ఈ మధ్యనే ఒకటి తమిళ్లో బాగా పాపులర్ అయినటువంటి సీరియల్, దాన్ని తెలుగు రీమేక్ చేస్తున్నారు. అందులో కంటిన్యూటీ వేషం అనమాట. అది చేశాను. తర్వాత స్రవంతి ఒకటి చేశాను. తర్వాత ముక్కు పుడక అనేటువంటి సీరియల్లో శివుని భక్తుడిగా ఒక ఫ్యామిలీకి వెల్ విషర్గా కథలో మంచి కీలకమైనటువంటి పాత్ర అన్నమాట. సో అది చేస్తున్నాను. తర్వాత గుడిగంటలు ఒకటి, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, అది కూడా కొత్త సీరియల్, అది కూడా కంటిన్యూటీ వేషం ఉంటుంది. మా అన్నయ్య ఒకటి. నేను ఖాళీగా ఉండనండి, కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను. సో సీరియల్స్లో మీరు బాగా బిజీగా ఉన్నారు ఇప్పుడు? సీరియల్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. సినిమాల కంటే నాకు సీరియల్స్లో యాక్ట్ చేయడం ఇష్టం. ఎందుకంటే సీరియల్స్లో చేసినవి ఆటోమేటిక్గా వితిన్ 1 వీక్ ప్రేక్షకుల ముందుకు వెళ్తుంది. మనల్ని వాళ్ళు ఆదరించినా నిరాదరించినా అప్పటికప్పుడు తెలిసిపోతుంది మనకి. కాబట్టి వాళ్ళతో ప్రత్యక్షమైన ఇంటరాక్షన్ ఉంటుంది. అందువల్ల నేను సీరియల్స్లో యాక్ట్ చేసేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నేను పుట్టి పెరిగింది కావలండి. చదువు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా అక్కడ కావల్లోనే అయింది. నెల్లూరు, కావలి, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాలు, అనంతపురం, కడప ఇవన్నీ. ఎందుకంటే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. సో ఆయనకి ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా మూటమల్లి సర్దుకోవడం, ఇంకో స్కూల్లో జాయిన్ అవడం. ఇది మా పరిస్థితి. మీరు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఈ సినిమా ఫీల్డ్కి ప్రత్యేకంగా అయితే రాలేదు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసుకునేవాడిని నేను. సో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడంతో నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి వచ్చి దగ్గర 35 ఏళ్ళు దాటిపోయింది. దగ్గర 40 ఏళ్ళు అయింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను దూరదర్శన్ వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయినారు. అందులో న్యూస్ చదివేవాడిని. మొదట్లో న్యూస్ ప్రెజెంటర్గా కొంతకాలం పనిచేశాను. తర్వాత మాకు హౌస్ కన్స్ట్రక్షన్కి దానికి అది రామాంతపూరు, మా ఇల్లేమో ఇక్కడ మేడ్చల్ దగ్గర, కానీ అది కుదరలా. సో అందుకని మానేశాను నేను. ఆ తర్వాత ఖాళీగా ఉండకుండా ఎవరైనా పిలిచి వేషం ఇస్తే చేస్తున్నాను అనమాట. ఆ విధంగా నేను ఫస్ట్ ఈటీవీ వాళ్ళు నన్ను ఆదరించారు బాగా. ఈటీవీ వాళ్ళది ఫస్ట్ వేదిక అనేది, అది బాగా ప్రజల్లో బాగా పాపులర్ అయినటువంటి కార్యక్రమం అనమాట. ఏం లేదు, రియల్గా జరిగినవి, వాది ప్రతివాది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరినైనా మోసం చేసినట్లయితే మోసం చేసిన వాడు, మోసగించబడిన వారు, వీళ్ళిద్దరూ ఉంటారనమాట. మధ్యలో తీర్పు చెప్పే న్యాయమూర్తి ఉంటారు. దాన్ని ఓవరాల్గా వేదిక అని పిలుస్తారనమాట. దానికి కృష్ణయ్య అనే అతను ఆర్గనైజ్ చేసేవారు అనమాట. దగ్గర 30 ఎపిసోడ్లు పైన చేశాను నేను అది. సో దాంతో అక్కడ చేసిన తర్వాత ఇంకా పరిచయాలు పెరిగి దాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. చక్రవాకంలో యాక్ట్ చేయడం వల్ల నాకు మంచి పేరు వచ్చింది.
బాగా పబ్లిసిటీ పెరిగింది. తద్వారా బ్యాంకులో అందరి దృష్టిని నేను ఆకర్షించగలిగాను. ఆ తర్వాత యాక్టివిటీ బాగా పెరగడంతో మేనేజ్మెంట్ వాళ్ళు పిలిపించి, లేదండి ఇట్లా యాక్టివిటీ చేసేదానికి బ్యాంక్ ఒప్పుకోదు, సారీ మీరు మానేయండి, లేదంటే బ్యాంకుకి రిజైన్ చేసేసి వెళ్ళిపోండి అని అన్నారు. నేను బ్యాంకుకి రిజైన్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి బ్యాంకులో కంటిన్యూ అయ్యాను. ఆ తర్వాత బ్యాంకులో రిటైర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఖాళీగా లేను, బాగా బిజీగానే చేసుకుంటూ ఉన్నాను. ఐ హ్యావ్ టేకన్ దిస్ ప్రొఫెషన్ యాజ్ ఎ ప్రొఫెషన్, దిస్ యాక్టివిటీ యాజ్ ఎ ప్రొఫెషన్. మీరు ఈ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ తోటి వచ్చారా లేకపోతే అనుకోకుండా వచ్చారా? ఇంట్రెస్ట్, నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్? నటించడం అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ బ్యాంకులో సెలెక్ట్ అయిన తర్వాత విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్లో నాకు పోస్టింగ్ వచ్చింది. అక్కడ కళలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ స్టాల్వర్డ్స్ అంతా అక్కడి నుంచి వచ్చారు. చాట్ల శ్రీరాములు కానీ, తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారికి, ప్రభాస్ గారికి కోచింగ్ ఇచ్చినటువంటి ఆయన పేరేదో ఉంది, మంచి ఫేమస్ అనమాట. ఆయన మంచి 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 ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ. అద్దెల కృష్ణారావు గారు, ఎస్కే మిశ్రో, కృష్ణ చైతన్య, ఇలా చాలామంది, వాళ్ళందరితో నాటకాలు ఆడాము. తర్వాత మేము స్పెషల్గా చేసింది ఏంటంటే థియేటర్ కమ్స్ టు ది ఆడియన్స్ అని. మేము ఒక రంగస్థలం మీద నాటకం వేయకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి చుట్టూ గ్యాదర్ చేసి ఒక 20-30 మందిని ఆ మధ్యలో నాటకం ఆడేవాళ్ళం అనమాట. సో ఆ నాటకం అక్కడ చూసి బాగా బాగా ఎంజాయబుల్ ప్లేలెట్ అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లని మేము ఎత్తి చూపిస్తాం అనమాట. ఇప్పుడు మనం బస్సు ఎక్కామనుకోండి, బస్సు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. రన్నింగ్ బస్సు ఎక్కేసి ఆడు ఒక కాలు దొక్కుతాడు, అమ్మ నా కాలు మట్టేశాడ్రా అని అంటాడు చూసారా, అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. తర్వాత పార్కుల్లో వచ్చి ప్రేమికులు వచ్చి కార్యక్రమాలు చేయటాలు, రైల్వే స్టేషన్లో టీలు కాఫీలు అమ్మటాలు, ఇలాంటి లేటెస్ట్ తీసుకొని మేము చేస్తూ ఉంటాం. ఆ విధంగా పాపులర్ అయినాం బాగా. ఒక 200 ప్రదర్శనలు దాకా ఇచ్చాను. సో మీరు నాటక రంగం నుంచి అనుభవంగా సినిమా ఫీల్డ్కి వచ్చారు. అవును, బాగా మీరు బిజీగా ఉన్నారు. అవును, మంచిది. నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? నేను నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి, ఇందులో విజయం సాధించాలి అనుకున్న వాళ్ళు అంత తేలికైన విషయం కాదు. ముందు మీరు నిలబడటానికి స్థానం సంపాదించుకోండి. 2 కాళ్ళు నిలబడటం అంటే అర్థం ఏంటంటే, మిమ్మల్ని మీరు పోషించుకోగలిగే స్థితిలో ఉన్నట్లయితే మీరు ఈ కళామ తల్లి ఆదరణ ప్రతి వాళ్లకు ఉంటుంది. ఈ సినిమాలలో సీరియల్స్లో యాక్ట్ చేసిన దాంతో మనం బ్రతకాలి అనుకొని వస్తే మాత్రం మీరు మానటం కష్టం అవుతుంది. మీరు ఏదైనా ఉద్యోగం చూసుకోండి, ఫస్ట్ చదువుకోండి. మంచి చదువు నేర్చుకున్న తర్వాత మంచి ఉద్యోగం తీసుకొని ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాలలో ఇవి చేయండి. మీకు అదృష్టం బాగుండి క్లిక్ అయ్యారనుకోండి, అది వదిలేయండి, దీంట్లో కంటిన్యూ అయిపోండి. అంతేగాని ఎవరిని కూడా వచ్చి ఇక్కడ రోడ్ల మీద బిచ్చగాళ్ళలాగా తిరిగేటువంటి పరిస్థితి కల్పించుకోబాకండి, నా సిన్సియర్ అడ్వైస్. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి కొత్తగా వచ్చేవాళ్ళు అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు ఇది, యాక్టింగ్ అనేది. ఇదే కాదు, ఏదైనా అంతే. ఇది ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఎప్పుడు క్లిక్ అవుతుందో, ఏ నటుడు ఏ లెవెల్కి ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలియని విషయం ఇది. అదే ఉద్యోగం అయితే ఒక 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ అట్లా కాదు, రేపే నీకు రావచ్చు. ఒక 100 మందిలో ఎవరికో ఒకరికి దక్కుతుంది అవకాశం. రేపే రావచ్చు, బాగా లేటుగా రావచ్చు, అది రాకపోవచ్చు కూడా. మరి ఉద్యోగం అంటే మంత్లీ శాలరీ వచ్చి నాకు తెలిసి ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఉద్యోగాన్ని వదిలి ఆడికి వెళ్ళిన వాళ్ళు, బిచ్చగాళ్ళు అయ్యి తినడానికి తిండి లేక రోడ్ల మీద అడుపు తిని ఆత్మహత్యలు చేసుకుని చచ్చిన వాళ్ళు నా కళ్ళారా నేను చాలామందిని చూశాను నేను. కాబట్టి దయచేసి ఎవరు ఈ ఫీల్డ్లోకి దీని ద్వారా భుక్తి గడవాలని మాత్రం రావద్దు. అంటే ఈ ఫీల్డ్కి రావాలంటే ఫైనాన్స్ పరంగా సెటిల్ అయ్యి వేరే విధంగా సెటిల్ అయ్యి ఉద్యోగం ద్వారానో, వ్యాపారం ద్వారానో, మరొక ద్వారా బిజినెస్ ద్వారానో, లేకపోతే ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయాలలో ఇది చేసుకోండి. మీరు ఇక్కడ వెరైటీగా కలెక్షన్ స్కీమ్ మోహన్ బాబు గారు కడతారు, ఇలాగ నేను చూశాను. ఆయన కట్టినట్టు అలా కట్టారు. మీరు ఆయన ఫ్యాన్స్ ఏంటి? నేను ఎవరి ఫ్యాను కాదండి, ఎవరి సినిమా బాగుంటే వాళ్ళ సినిమా చూస్తాను. మోహన్ బాబు గారు కడతారో లేదో నాకు తెలియదు, కానీ ఇది నేను ఇప్పుడు ఎందుకు కట్టానంటే, ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను, ఇక్కడ
షార్ట్కి పిలిచేసరికి లేట్ అవుతుంది, ఈ లోపల చెమట పడుతుంది, ఇది మొత్తం ఖరాబ్ అవుతుంది. రేపు ఏం చేయాలంటే ఇక్కడ మాత్రం మాస్తుంది, మొత్తం షర్ట్ అంతా మామూలుగా ఉంటుంది. అప్పుడు డ్రై క్లీనింగ్కి ఇస్తే దీనికోసం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక్కసారి వేసుకుంటే షర్ట్ ఇంకా పనికిరాదనమాట. ఆ విధంగా అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ మాత్రమే పెట్టాను. మామూలుగా ఈ మధ్య ఎప్పుడు పెట్టేవాడిని కాదు. అంతేగాని ఇందులో మోహన్ బాబు గారిని చూసి కానీ మరొకరిని చూసి కానీ కాపీ కొట్టేటువంటి సాంప్రదాయం కానీ అవసరం కానీ నాకు లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి మంచి సలహా ఇచ్చారు, బాగా చెప్పారు. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకి మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.